కాశీ మణికర్ణిక ఘాట్లో దహనం పూర్తయి అగ్ని చల్లారిన తర్వాత బూడిదను తీసుకువెళ్ళి గంగానదిలో కలిపే ముందు ఆ బూడిద మీద 94 అనే సంఖ్యను రాస్తారు. ఈ ఆచారం అక్కడ లోకల్స్ అందరికీ తెలుసు. అంత్యక్రియలు చేయడానికి వచ్చే బయట వ్యక్తులు దీన్ని అంతగా అబ్జర్వ్ చేయరు. సో ఈ 94 అనే నెంబర్ దేన్ని సూచిస్తుంది అంటే హిందూ తత్వశాస్త్ర ప్రకారం మానవుడి జీవితాన్ని, మరణానంతర జీవితాన్ని 100 కర్మలుగా చూస్తారు. ఆ 100 కర్మలలో 6 కర్మలు మాత్రం బ్రహ్మ నియంత్రణలో ఉంటాయి. ఆ 6 కర్మలు ఏంటి అంటే జీవితం, మరణం, కీర్తి, అపఖ్యాతి, లాభం, నష్టం. ఈ 6 విషయాలు మనిషి నియంత్రణలో ఉండవు. ఇక మిగిలిన 94 కర్మలు మానవుడి నియంత్రణలో ఉంటాయి. ఇవి ఒక వ్యక్తి యొక్క నైతిక, భౌతిక, సామాజిక కర్మలను నిర్వహించే పనులు. ఈ 94 అనే నెంబర్ని ఎందుకు రాస్తారు అంటే మనిషి తన జీవితంలో చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాయి అని అర్థం. అందువల్ల కాలిపోయిన 94 కర్మలు ఈ మిగిలిన 6 కర్మలతో కలిసి తదుపరి జీవితాన్ని సృష్టిస్తాయని చెప్పి నమ్ముతారు. కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు ఈ 94 అనే నెంబర్ని ముక్తి మంత్రంగా అంటే మోక్ష మంత్రంగా జపిస్తారు. ఈ విషయం మీలో ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.